ప్రేమ్ బాబు, హాస్పిటల్కి వెళ్దామా? వద్దు చందు. కాపడం పెట్టావు కదా, అవే తగ్గిపోతాయి. ఏడోక చందు, నాకేం కాలేదు కదా. ఈరోజు చామంతే లేకపోయి ఉంటే మీరేమైపోయారో తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది. నిజమే చందు, రిమాండ్ ఖైదీలా నన్ను జైలుకు పంపించి అక్కడేదో చెయ్యాలనే ప్లాన్ చేసుంటారు. జామ్ వల్ల ఇలా ఉన్నాను, లేదంటే చచ్చి. అవసరమైతే నా ఆయుష్ కూడా పోసుకొని మీరు నిండు నూరెళ్ళు బతకాలి బాబు. మీకేం కాకూడదు, మీకేం కానివ్వను. ప్రేమ్, మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును ప్రేమ్ బాబు, బయటి వాళ్ళకన్నా ఇంటి శత్రువులే ప్రమాదకరంగా ఉంటారు. మీ కదలికలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి చందు నాకీ కర్మ? ఆదుకోవాల్సిన వాళ్లే ఆపదలు కలిగిస్తుంటే ఏం చెయ్యాలి? అమ్మని కూడా అంతలా మార్చేస్తుంటే నేను ఏమనాలి? ఇదంతా డబ్బు అనే మహమ్మారి చేయిస్తుంది బాబు. మీరు ఎదిగిపోతే వాళ్ళ మనుగడకే ప్రమాదమని చేయిస్తుంది. మనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఏమీ చేయలేము, ఏమీ అనలేము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి బాబు, మీరు దేన్ని నమ్మకుండా మీ గోల్ని రీచ్ అయ్యేంత వరకు కేర్ఫుల్గా ఉండాలి. ఉంటాను చామంతి. అది చాలు బాబు, అదే మీకు శ్రీరామ రక్ష. గుణాగాడు నిన్న రోజా మేడంకి ఫోన్ చేశాడు. ఈరోజు మార్నింగ్ కూడా చేశాడు. రోజా మేడం కూడా వాడికి ఫోన్ చేస్తూనే ఉంది. చెప్పండి. ఏం చెప్పావు, ఏం చేసావు? ఆ చామంతి వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? నేనక్కడ లేను, బయటికి వెళ్ళాను. భోజనాలు తీసుకురావడానికి వెళ్ళాను. ప్లేస్ చామంతి ఎలాగోలా కనిపెట్టేసి నాకు ఎవరితోనో ఫోన్ చేయించి నన్ను ఆపించేసి ఆ గ్యాప్లో దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంత సింపుల్ గా ఎలా చెప్తున్నావు? నీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? హలో రోజా గారు, కొంచెం తగ్గండి. నాకు రెస్పాన్సిబిలిటీ లేదా? నాకు ఉండబట్టే చామంతి ప్రేమ్ని కలిసి జరిగింది తెలుసుకుని వెళ్ళిందని ఎస్ఐ చెప్పాడని, చామంతిని ఆపాలని మీకు చెప్పాను. మీరేమన్నారు? మన మీద లేనిపోని డౌట్ ఎందుకు తెప్పించడం, అది ఏం పీకుతుందని మీరు వద్దన్నారు. నా మాట వినుంటే చామంతి ఇంట్లోనే ఉండేది. మీ వల్లే ఫ్లాప్ అయింది. సర్లే, నేను నిన్నని నువ్వు నన్నని ప్రయోజనం ఏముంది? మరి అంతా తెలిసి దేనికి చేసినట్టో? నా చిరాకు చల్లారగా ఇక్కడ నాకు అలాగే ఉంది. చామంతి, నీ పీడ నాకు ఎప్పుడు విరగడవుతుంది. నిన్ను విరగొట్టాలనిపిస్తుంది. నేనేం చేశానని నన్ను ఇలా కొడుతున్నావు? ఇంకా ఏం చేస్తానని అడుగుతున్నావా? ఆ గుణతో చేతులు కలిపి ప్రేమ్ బాబుని అన్యాయంగా ఇరికించావు కదే. ఏం మాట్లాడుతున్నావు? అమ్మ తోడు, నాకే పాపం తెలీదు. అమ్మ మీద ఒట్టేసావంటే దవడలు జారిపోయేలా కొడతా. నా మీదొట్టే, నిజంగా నాకేం తెలీదు. తెలియకుండానే గుణగాడు నీకు, నువ్వు వాడికి నిన్నటి నుంచి ఫోన్లు చేసుకుంటున్నారా? లేదని చెప్పావో
ఒకే దెబ్బకి నీ బుర్ర పుచ్చకాయలా పగిలిపోతుంది. మాట్లాడుకున్నామే, కాదని చెప్పడం లేదు. కానీ నువ్వు అనుకున్నది కాదు. మరి దేనికి? ఆ, ఆ, అది అది నువ్వు ప్రేమ్తో ఆ రోజు వెళ్ళిపోయావని గుణ వచ్చి గొడవ పడ్డాడు కదా. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా. అయితే నిన్న గుణ నాకు ఫోన్ చేసి ఆ విషయమే మాట్లాడాడు. చామంతి ప్రేమ్తో వెళ్ళి ఉంటుంది, ఎలాగో ఇంట్లోకి వచ్చేసి అబద్ధం చెప్తున్నారు అని అన్నాడు. హ్మ్? ఆ, నేను చెప్పాను, అదేం లేదు, నువ్వే పొరపాటు పడ్డావని బాగా నచ్చ చెప్పాను. విన్నట్టే అనిపించాడు. మళ్ళీ ఉదయమే ఫోన్ చేసి చామంతి ఇంట్లో ఉందా అని అదే మొదలుపెట్టాడు. వాడి ఏడుపుకి వాడు ఏం చేసుకుంటాడా అని భయం వేసి మళ్ళీ నేను ఫోన్ చేసి చామంతి ఇంట్లోనే ఉందిరా బాబు అని చెప్తున్నాను. మా కాన్వర్సేషన్ జరిగింది ఇదే. నువ్వే అనవసరంగా నన్ను డౌట్ పడుతున్నావు. గుణానే చేసింది. వాడన్నదే కన్ఫర్మ్, నువ్వన్నదే సాక్ష్యం లేదు కాబట్టి నువ్వు చెప్పింది వినాల్సి వస్తుంది. ఇదే నిజం చామంతి, నేనెందుకు అలా చేస్తాను? నువ్వు ఇన్వాల్వ్ అయినట్టు నాకు కన్ఫర్మ్ అయిందే అనుకో, నో డౌట్ నువ్వు రాని వారి మనవరాలివి కాదు, రామచంద్రయ్య కూతురు అన్నది చెప్పి పారేస్తాను. అప్పుడు ఏ గుడి దగ్గర చెప్పుల స్టాండ్ పెట్టుకోవడమే నీ గత అవుతుంది. ఇంకెప్పుడు ఐఎమ్ ప్రిన్సెస్ సార్ అత్తయ్య అంటూ సాగదింపుడు మాటలు ఉండవు. జాగ్రత్త. నన్ను ఇలా కుళ్ళు పొడుస్తావే? నా గది చెప్పుల స్టాండ్ అంటావా? నీ గది ఏం చేస్తానో నువ్వు దొరికినప్పుడు చెప్తానే. ఎక్కడికి వెళ్ళిపోయారీనా? చిట్టి, ఎస్ జామ్. ఇంట్లో చూశాను, ఎక్కడా కనిపించట్లేదు. ఆయన ఏరి? ఎవరు? మీ ఆయన, మీ ఆయన, మీ ఆయన, మీ ఆయన, మీ ఆయన. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? నువ్వు పలికిన పలుకు అలానే ఉంది జామ్. నిజమయ్యేది అదే. అందుకే నీ నోట్లో నుంచి అదే వస్తుంది. మీ పెళ్ళయ్యాక ఇలానే వచ్చి మా ఆయనేరి అని నువ్వు అడుగుతుంటే, మీ ఆయన అక్కడికి వెళ్ళారు, మీ ఆయన ఇక్కడికి వెళ్ళారు అని నేను చెప్తుంటే, అబ్బా మా ఆయన అక్కడికి వెళ్ళారా, ఓ మా ఆయన ఇక్కడికి వెళ్ళారా అని నేను అంటుంటే ఎంత బాగుంటుందో కదా చామ్. చూస్తుంటే నువ్వు కూడా అదే ఊహల్లోకి వెళ్ళినట్టున్నావు కదా. అదేం కాదు చిట్టి, నువ్వు ముందు నీ ఊహల్లోంచి బయటకు వచ్చి ప్రేమ్ బాబు ఎక్కడున్నాడో అది చెప్పు. ఒప్పుకోవే. అబ్బా బాబుగారు ఎక్కడున్నారో చెప్పు చిట్టి. గార్డెన్లో ఏమైనా ఉన్నారా? సవారీ వస్తే వెళ్ళాడు. ఏంటి? ఎవరో అమ్మాయి పిలిస్తే వెళ్ళాడు అన్నట్టు అంత షాక్ అయ్యావే? అలా అనుకోవడానికి ఆయనకు అంత సీన్ లేదులే. కానీ ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? 2 గంటలు అవుతుంది.